కేటీఆర్ పై కేసు పెట్టండి, ఫార్ములా ఈ కార్ల రేసు వ్యవహారంలో దర్యాప్తు ప్రారంభించండి. ఏసీబీకి సిఎస్ శాంతి కుమారి గారు లేఖ రాశారు. యాక్చువల్గా సాక్షి పత్రికలో ప్రధానమైనటువంటి పేజీలో ముఖ్యంగా ప్రస్తావించినటువంటి అంశం ఇది. కేటీఆర్ పై కేసు పెట్టండి, త్వరలో నోటీసులు. సిఎస్ లేఖ నేపథ్యంలో ఏసీబీ తక్షణమే కేటీఆర్ ఇతరులపై అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించే అవకాశాలు ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు వారికి త్వరలో నోటీసులు జారీ చేయొచ్చని పేర్కొన్నాయి. ఫార్ములా ఈ కార్ల రేసు వ్యవహారంలో దర్యాప్తును ప్రారంభించండి అని ఏసీబీకి సిఎస్ శాంతికుమారి గారు లేఖ రాయడం మనము ఈ వార్తాపత్రికలో ప్రధానంగా చూసాం. వివరణ ఏంటంటే, ఈ కార్ల రేసు వ్యవహారంలో పురపాలక శాఖ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావుతో పాటు ఇతరులపై కూడా కేసు నమోదు చేసి ప్రారంభించడం మనం చూడొచ్చు. రాష్ట్ర అవినీతి నిరోధక విభాగానికి ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సిఎస్ శాంతికుమారి గారు మంగళవారం ఏసీబీ డీజీ విజయ్ కుమార్కు లేఖ రాశారు. ఫార్ములా ఈ కార్ల రేసు వ్యవహారంలో జరిగిన అవకతవకల విషయంలో మాజీ మంత్రి కేటీఆర్పై విచారణకు నిర్వహించేందుకు అవినీతి నిరోధక చట్టం 2018లోని సెక్షన్ 17A కింద రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతిచ్చారు. అప్పట్లో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినటువంటి అరవింద్ కుమార్తో పాటు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ డిఎల్ఎన్ రెడ్డి తదితరులు సైతం కేసులో సహ నిందితులుగా చేర్చి విచారించాలని సిఎస్ శాంతికుమారి గారు ఆదేశించడం జరిగినది. కేటీఆర్ తదితరులపై ఏసీబీకి విచారణకు ఆదేశించాలని సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నాటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఫార్ములా ఈ కారు రేసు నిర్వాహకులకు చెల్లింపులు జరిపినట్టు అరవింద్ కుమార్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. కాగా గవర్నర్ ఇచ్చిన అనుమతితో లేఖతో పాటు అరవింద్ కుమార్ ఇచ్చిన వివరణ పత్రాలను సిఎస్ తన లేఖలో జత చేసి పంపినట్లు తెలిసింది. ఓవరాల్గా కేటీఆర్ గారి పైన కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నట్టుగా మనకు సంకేతాలు అర్థమవుతుంది. చీఫ్ సెక్రటరీ గారే లేఖ రాయడంతో ఏసీబీ వారి పని ఇంకా వేగవంతం చేసే పనిలో ఏసీబీ.